తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎవరు సపోర్ట్ లేకుండా స్వయం కృషితో ఏది మెగాస్టార్ అయ్యారు చిరంజీవి. ఆయన చేసే ఫైట్లు, డాన్స్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో చిరు సాధించిన విజయాలు, అవార్డులు, రివార్డులు అంతా ఇంత కాదు. ఇండియన్ సినిమాకు చేసిన సేవలకు గుర్తుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకు ఎన్నో అవార్డులను అందజేశాయి. 2006లో కేంద్ర ప్రభుత్వం ఆయనకి పద్మభూషణ్ బిరుదు ఇచ్చి సత్కరించింది. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. అదేమిటంటే గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ అవార్డులో చిరుకి మరో అరుదైన గౌరవం దక్కే ఛాన్స్ ఉందట. 2024 సంవత్సరంలో రిపబ్లిక్ డే సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డులో చిరంజీవి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే మెగాస్టార్కు పద్మ విభూషణ్ అవార్డును ప్రకటిస్తారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. దీంతో మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడు చిరుకు పద్మ విభూషణ్ అవార్డు అందిస్తారో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే 2019లో కరోనా సమయంలో చిరు చేసిన సేవ అంతా ఇంత కాదు. ఒకవైపు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న చిరంజీవి పాండమిక్ సమయంలో అంబులెన్స్లను ఏర్పాటు చేసి మరీ ఎందరికో ఆపద్బాంధవుడయ్యారు. చిరు చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ 2వ అత్యుత్తమ పురస్కార పద్మ విభూషణ్ ఇచ్చి సత్కరించాలని నిర్ణయం తీసుకుంటున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందింది. మరి చిరుకి పద్మ విభూషణ్ అవార్డు దక్కుతుందా లేదా అనేది చూడాలి.